జీవుడి చతుర్దశలులో మొదటి భాగం. మాతృగర్భము నుండి బయటపడిన జీవుడి చతుర్దశ లక్షణములను ఈ విధంగా బోధించాడు. మాతృగర్భము నుండి విడుదలై భూమిపై పడిన ఆ శిశువుకి జ్ఞానము అనేది లవలేశమైనా లేక, పురిటి మంచంలో తన మలమూత్రములలో దొర్లుతూ కదలలేక, వాటిపై ముసిరే ఈగలు, దోమలను తోలుకునే శక్తిలేక విపరీతంగా దుఃఖిస్తాడు. మాతృగర్భము నందు ఉండే దోషాలన్నింటినీ దాటుకుని బయటపడినప్పటికీ కిసర్లు, పోరులు, సంధులు తదితర రోగాలు, ముట్టు దోషాలు అనుభవిస్తూ వాటి నివారణ నిమిత్తం తల్లిదండ్రులు ఇచ్చే ఔషధాలను మృంగలేక దుఃఖిస్తాడు. అంతేనా, ప్రతి నెలలోనూ బాధారిష్టము చేత బాధలు పడుతూ అనేక గ్రహ బాధలు అనుభవిస్తూ ఎట్టకేలకు భగవంతుని అనుగ్రహం చేత 4-5 సంవత్సరాలు గడుపుతాడు. అనంతరం 5వ సంవత్సరంలో అక్షరాభ్యాసం చేయబడి ఉపాధ్యాయులు చెప్పిన చదువు చదవలేక దెబ్బలు తింటూ బాధపడతాడు. ఈ విధంగా 18 సంవత్సరాలు గడపగానే తల్లిదండ్రులు ఒక కన్యను చూసి వివాహం చేస్తారు. అప్పుడు యవ్వన మదముతో యుక్తాయుక్త విచక్షణ మరచి సమయాసమయములు పాటించకుండా తన భార్య యందు సంగమించి సంతానాన్ని పొంది వారి పోషణార్థం ధనవంతుల వద్ద సేవకుడవుతాడు. అలా సేవలు చేసి సంపాదించిన ధనంతో పిల్లలను పెంచి పెద్దచేసి వారికి పెండ్లి పేరంటాలు తదితర శుభకార్యాలు చేసి తన కుటుంబ సంరక్షణకు తన సంపాదనే కారణమన్న భావంతో బలహీనులను, అమాయకులను బాధించి మరింత ధనాన్ని సంపాదించి సంపాదనే ముఖ్యమన్న భావంతో జీవిస్తూ కాలాన్ని గడుపుతూ కలనైనా పరమాత్మని తలచనే తలచడు.